హాయ్ అండి, నేను మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి. ఎక్కువగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. దానిలో బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఫేస్ చేస్తారు. మీరు కూడా ఇలానే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? స్టిచ్చింగ్ చేసేటప్పుడు కామన్గా ఎక్కువసేపు అలానే కూర్చొని ఉంటాము, మధ్యలో బ్రేక్ లేకుండా ఉండటం. నెక్స్ట్ వచ్చేసి మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇలా ఫ్రంట్కు బెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కువసేపు అలానే బెండ్ అయి ఉండటం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కూర్చునే స్టూల్ కానీ చైర్ కానీ కంఫర్టబుల్గా లేకపోవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఎలా కేర్ తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. కూర్చునే స్టూల్ కానీ చైర్ కానీ కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోండి. ఎర్గనామిక్ చైర్ లేదు అంటే స్టూల్ కూడా మనకి హైట్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చూసుకోండి. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ప్రతి 45 మినిట్స్కి ఒకసారి బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్ టైంలో కొంచెం ఒక గ్లాస్ వాటర్ తాగండి. అలానే చిన్నగా స్ట్రెచ్ చేయండి. అంటే నెక్ మూవ్ చేయడం, ఫ్రంట్ బ్యాక్ ఇలాగా చిన్న స్ట్రెచెస్ ఉండేలాగా చూసుకోండి. స్టిచ్చింగ్ చేసే టైంలో వీలున్నంత ఫ్రంట్కి ఇలా బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయండి. హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. టైలరింగ్ ప్యాషన్ని పెయిన్తో కాదు, కంఫర్ట్తో ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి.